డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ 8500155255. కాకపోతే మరి ఇప్పుడు మీరు పదవులు వద్దనుకోవచ్చు, బట్ కాకపోతే ఏంటంటే కొన్ని పదవులు అనేవి ఉంటాయి కదా గవర్నమెంట్ పరంగా, కొన్ని పదవులు అనేవి. అవును. మరి అవి పలకరిస్తే వచ్చి వాటంతా అవే వచ్చి అదే నేను అదే అంటున్నాను, అది కూడా కళాకారులకు ఏమైనా చేయగలిగేలాంటివి ఉంటేనే అది ఓకేనండి. నేను అనేది అది కాకుండా కొన్ని పదవులు అనేవి మీరు వెళ్ళి అడగక్కర్లా. కొన్ని ఇప్పుడు ఇంతకు ముందు నేను అన్నాను కదా, ఇప్పుడు వేరే ప్రభుత్వం హయాంలో కూడా చాలా మంది కళాకారులకి విలువైన పదవులు రకరకాలే వచ్చారు కదా. సో అలాంటివి వచ్చి వరిస్తే ఆ బాధ్యతలు కూడా తీసుకోవడం రెడీగా ఉన్నారా, లేదంటే అవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా అంటున్నాను. అంటే నేను తరక్ గారు, మనం ఎన్నో రోజుల నుంచి ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి, పెద్ద సినిమాలు చేయాలనే ఒక కసి ఉంది నాకు. దానికోసమే 10 ఏళ్ల క్రితమే పాటకు ₹1,00,000 తీసుకునే లిరిక్ రైటర్గా నేను ఆఫర్లు వచ్చిన 10 ఏళ్ల నుంచి నేను అసలు అటువైపు చూడకుండా, పాటలు రాయకుండా మ్యూజిక్ అని కూర్చున్నా. దీని మీదే కంప్లీట్. ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్గా మనకు పేరు వస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ మళ్ళీ ఏదో పదవులు పెట్టుకొని మళ్ళీ అది ఏమవుతుందంటే నాకు మన దాన్ని సంతోషంగా ఫీల్ అవ్వాలో, బాధ ఫీల్ అవ్వాలో, నాకు ఎంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటారో అంత కొంత శత్రువులు కూడా బలంగానే ఉంటారు నాకు ఎక్కువ. సో దొరుకుతాడా, ఎక్కడ ఇది నెగిటివ్గా చెప్పేసి ఇతనికి సినిమా రాకుండా చేపిద్దామా అని. సో ఇప్పుడు నేను ఏదో ఒక పదవి తీసుకున్నాను అనుకోండి, ఆయన అదేదో గవర్నమెంట్ పదవి తీసుకున్నారండి, ఆయన బిజీగా ఉన్నాడండి, ఆయన దొరకడండి మనకి. ఎవరు అక్కడ మనకు రాకుండా వాళ్ళ పర్సన్కి ఎవరికి ఆ సినిమా ఇప్పియాలని చూసి ఆ పర్సన్ ఉంటాడు కదా. ఏం చేశారు, చరణార్జున్కి యాటిట్యూడ్ అన్నారు, అది అయిపోయింది. కాదని తెలిసిపోయింది. చరణార్జున్ ఇలా అన్నారు, చరణ్ అలా అన్నారు, అన్నీ పోయినాయి. ఇప్పుడు యూట్యూబ్లో చేస్తాడండి చరణార్జున్, యూట్యూబ్ పాటలు చేస్తాడు, ఆయన ఏడబెట్టుకుంటామండి అని కూడా అన్నారు కొన్నాళ్ళు. అందుకే 2 ఏళ్ళ నుంచి యూట్యూబ్లో కూడా చేయడం మానేశాను. ఇప్పుడు ఏదో ఒక పదవి తీసుకున్నాను అనుకోండి, నేను ఈ పదవిని బూచి చూపించి మనకు రావాల్సిన అవకాశాలను గండి కొడతాను, రెడీగా ఉంటారు. ఎందుకు రేవంత్ అన్నకు సీఎం ఉన్నారు, ఏదన్నా మంచి పని ఉంటే పోయి అడుగుతాను, చేపిస్తాను. నాకేమన్నా, నాకు సినిమాకి, నా మ్యూజిక్కి నాకు ఏదైనా బలంగా ఇంకా నేను హై స్థాయిలో ఉండడానికి ఏమైనా అవకాశాలు అన్న ఏమైనా కల్పిస్తే అవి చేయించుకుంటాను. అయితే లారెన్స్ గారితో అప్పటితో మీకు బాగా మంచి అనుభవం ఉండేది కదా. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన కూడా మొత్తం డ్యాన్స్ వదిలేసి టోటల్గా మ్యూజిక్ అన్ని వదిలేసి మొత్తం యాక్టర్ కింద వచ్చేసారు కదా. మరి సో ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కలిసారా లారెన్స్ గారిని? కలవలేదా? కుదరలేదు ఇక అప్పుడే. ఆ తర్వాత అంటే అప్పట్లో మంచి, అంటే మిమ్మల్ని ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాను కూడా నాకు ఆయన ఇస్తాడన్న నమ్మకం పోయింది అప్పుడే. ఎందుకని అంటారు? ఏమో అప్పుడు నాకు ఆ సమయం, ఇప్పుడు ఒక భరోసా ఒకటి ఉంటుంది చూడండి, ఎందుకు నాకు కలగలేదు ఆయన దగ్గర. అసలు ఫస్ట్ ఎందుకు కలిగింది భరోసా అంటే? మీరు ఎందుకంటే డాన్లో మొత్తం పాటలు రాశారు. డాన్ సినిమా నాకు ఎంత అద్భుతమైన ఉపయోగపడి, ఈరోజు మీకు 3 రంగుల జెండా అనే పాట ఊపుతాను కూడా డానే పునాది. అంటే ఆయన నాకు ఆ రకంగా లారెన్స్ గారు మేలే చేశారు. అంత పెద్ద సినిమాకి ఆ రోజులనే పనిచేసి, స్టైల్ సినిమాకి పనిచేసి, అంటే క్లాసిక్ లాంటి పాటలు ఇచ్చారు నాకు ఎప్పటికీ. సో ఆ సినిమాలకు పనిచేయడం ద్వారా పెద్ద సినిమాల వర్క్ ఎలా ఆ సినిమాకు, డాన్స్ సినిమాకి పనిచేస్తున్నప్పుడు వచ్చిన మ్యూజిషియన్ టీమే నాకు ఇప్పటికీ ఉపయోగపడేది. సో కాబట్టి అది చేశారు. బట్ ఆయన నాకు మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఏదో అవకాశం ఇస్తారంటే, పాపం ఆయన ఆ తర్వాత తెలుగు సినిమాలు కూడా ఏం చేయలేదు. అంటే డైరెక్టర్గా తెలుగు సినిమా ఏది రెబల్ తర్వాత ఏమీ చేయలేదు. సో మనల్ని మనమే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, బాటేసుకోవాలి తప్ప ఎవరు ఉన్నాం. అప్పుడు ఆ టైంలో నాకు సినిమాలు ఇస్తామని, మ్యూజిక్ డైరెక్షన్ ఇస్తామని చెప్పిన సినిమాల పాటలే అవన్నీ. కానీ అప్పుడు ఎవరు ఇవ్వలే. అంటే నేను కూడా వాళ్ళు ఇచ్చేలాగా నేను దాన్ని నిలుపుకోలేకపోయానా, వాళ్ళతో ట్రావెల్ అయిపోయా. అప్పుడున్న ఏజ్, మెచ్యూరిటీ, వీళ్ళు ఇవ్వట్లేరు కదా అని చెప్పి ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసానా తెలియదు. కానీ అది ఆ సంబంధాలు కట్ అయినాయి. అప్పుడు మళ్ళీ నువ్వోరాయి నేను శిల్పితో వచ్చాక ఫ్రెష్, అందుకే పేరు మార్చుకున్నాను.